21వ విడతకు సంబంధించి అయితే వచ్చిందన్నమాట. 21వ విడత నిధులకు సంబంధించి మనకు అధికారంగా ప్రకటించిర్రా? అధికారంగా కూడా కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట. ఆగస్టు 2 రోజు చూసుకున్నట్టయితే 20వ విడత నిధులు డబ్బులనేవి జమ అయినట్లయితే తెలుస్తుందన్నమాట. అలాగే ఇప్పటికే రైతులందరూ కూడా అన్న దీపావళి రోజు మీ యొక్క 21వ విడత అనేదైతే ఉంటుందా? మనకి ఎక్కడ కూడా అధికారంగానైతే ప్రకటించలేదన్నమాట. సో, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఆగస్టు 2న కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మధ్య కాలంలోనే అంటే ఈ యొక్క నెలలైనా కానివ్వచ్చు, లేదా మళ్ళొచ్చే నెల అయినా కానివ్వచ్చు. ఈ యొక్క పీఎం కిసాన్ 21వ నిధులు విడుదల అవుతాయన్నమాట. ఇప్పటికే రాష్ట్రాల వారీగానైతే విడుదల చేస్తున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే పలు వర్గాలు చూసుకున్నట్టయితే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ఎప్పుడైనా చూసుకున్నట్టయితే అన్ని రాష్ట్రాలు కలిపి ఒకటేసారి అనేచ్చేసి కూడా నిధులనేవైతే విడుదల చేస్తారన్నమాట. సో, ఇప్పటి నుంచి అట్లా కాదన్నమాట. ఇప్పుడు రాష్ట్రాల వారీగా ఎందుకంటే ఇప్పటికే కొన్ని రాష్ట్రాల వారీగా అన్నమాట. అటు సైడ్ పైన చూసుకున్నట్టు ఢిల్లీ అండ్ అక్కడ మనం అటు సైడ్ హిమాచల్ ప్రదేశ్ కానివ్వచ్చు, ఉత్తరప్రదేశ్ కానివ్వచ్చు, కొన్ని రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒడిశాలో కానివ్వచ్చు, ఇలా గుజరాత్‌లో కానివ్వచ్చు, కొన్ని రాష్ట్రాలలో 21వ నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. కొన్ని మార్పులనేవి కూడా జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే అనర్హుల జాబితా అనేది కూడా మనకు చూసుకున్నట్టయితే ఈకేవైసీ చాలా మందికైతే అండ్ ఇప్పటికే మనం ఒక గ్రామం వరకు చూసుకున్నట్టయితే ఒక గ్రామంలో 800 మంది కాడ నుంచి 2000 మంది రైతులు ఉన్నట్లయితే అలా కేవలం 100, 200 మంది రైతులు కేవలం లబ్ధి పొందుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికి ప్రతి ఒక్కరైతే అడుగుతున్నారా గిట్లున్నదన్నమాట సంగతి. సో, ప్రతి ఒక్కరైతే ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారు. ఈ యొక్క పీఎం కిసాన్ సంబంధించి ఆర్థికంగా ప్రకటించినప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో, ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటికే మనకి ఈ యొక్క 20 విడత కూడా 20 విడతలు అయితే కంప్లీట్ అయినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పుడు కావాల్సిన ఈ యొక్క విడత 21వ విడత అన్నమాట. సో, దీపావళి రోజే నిధులు అనేవి అయితే విడుదల అవుతాయి అనేది మనకు చెప్పిర్రు అంటే మనం చూసుకున్నట్టయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు చూసుకున్నట్టయితే అంచనా మాత్రం వేయగలిగారు అన్నమాట. కానీ అఫీషియల్‌గా కూడా ఎక్కడ కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ కూడా అధికారంగా కూడా ప్రకటించలేదన్నమాట. దీనికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అనేవి కూడా కొన్ని మార్పులు అనేవి కూడా చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈకేవైసీలో కొన్ని మార్పులు కానివ్వచ్చు, ఈకేవైసీలో కొన్ని తప్పిదాలు కానివ్వచ్చు, కొంతమందికైతే ఈకేవైసీ అనేది కూడా ధృవీకరణ వచ్చేసి కూడా కంప్లీట్ అవ్వట్లేదన్నమాట. కొన్ని అంటే ఇవరకు చెప్పినా కదా 100, 200 మంది మాత్రమే లబ్ధి పొందుతున్నట్లయితే తెలుస్తుందన్నమాట. ఒక గ్రామం వారీగా చూసుకున్నట్టయితే. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మనకి 21వ విడతకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మ్ చేసినప్పుడే నేను మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుందన్నమాట. సో, అందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్‌ని గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఎల్లప్పుడు ఆల్‌లో ప్రయత్నం అయితే చేయండి. మీరు ఎవ్వి కూడా మిస్ అవ్వకుండా నేనైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనకు అధికారంగా వచ్చేసి కూడా మరి ప్రకటిస్తారన్నమాట. సో, తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది. ఇంకొక 1 మంత్ టైం అనేది పడుతుంది ఖచ్చితంగా.